ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో రాపత్తు ఉత్సవాలు పరిసమాప్తం. తిరుపతి పురవీధుల్లో స్వామి అమ్మవార్లు నమ్మాళ్వార్ల విహారం. వైభవంగా త్యాగరాజస్వామి 177వ ఆరాధనోత్సవాలు పంచరత్న కృతులతో ప్రతిధ్వనించిన తిరువాయూర్. ప్రకాశం జిల్లా వేణుగోపాలస్వామి ఆలయంలో విశేష ఉత్సవం. ఉంజల సేవలో శ్రీ గోదారంగమన్నార్ల మనోహర దర్శనం. అభిషేక ద్రవ్యాలలో ఆంజనేయ స్తుతిని అనుగ్రహం. దాసభక్తి పరాయణుడికి కడపలో భక్తుల నీరాజనం. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో అధ్యయనోత్సవాల్లో భాగంగా రాపత్తు ఉత్సవాలు మంగళవారం రాత్రి వైభవంగా ముగిశాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ గోవిందరాజస్వామి శ్రీ నమ్మాళ్వార్లు ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. పూర్వం ఆళ్వార్లు చిన్న బజారు వీధి నుండి తిరుమలేశునికి మంగళాశాసనం చేసేవారు. ఈ ఐతిహ్యానికి చిహ్నంగా నమ్మాళ్వారు చిన్న బజారు వీధికి చేరుకున్నారు. అక్కడ టీటీడీ పెద్ద జియర్ స్వామి, చిన్న జియర్ స్వామి అలవందార్ స్తోత్ర పారాయణం చేశారు. అనంతరం శ్రీ గోవిందరాజస్వామి నమ్మాళ్వార్లు ఉత్తరమాడవీధి గుండా ఆలయానికి చేరుకున్నారు. తమిళనాడు రాష్ట్రం తిరువయ్యారులో మంగళవారం ఉదయం శ్రీ త్యాగరాజస్వామి వారి 177వ ఆరాధనోత్సవాలు కన్నుల పండుగగా నిర్వహించారు. తమిళనాడులోని పలు ప్రాంతాల నుండి కళాకారులు విచ్చేసి త్యాగరాజస్వామి కృతులను రసరమ్యంగా ఆలపించారు. కళాకారుల మధుర గానామృతంతో తిరువయ్యార్ భక్తి పార్వస్యంతో ఓలలాడారు. త్యాగరాజస్వామి పంచరత్న కృతులను కళాకారులు తమ మధుర భక్తితో ఆలపించారు.
మేల్కోటె శ్రీ యదుగిరి యతిరాజ మఠం పీఠాధిపతి శ్రీ యదుగిరి యతిరాజ రామానుజ జీయర్ స్వామి తిరుపతి సమీపంలోని టీటీడీ అనుబంధ ఆలయం శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని సందర్శించారు. ఆలయం వద్దకు చేరుకున్న పీఠాధిపతికి అధికారులు, అర్చకులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం పీఠాధిపతి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం పీఠాధిపతి శ్రీ యదుగిరి యతిరాజ రామానుజ జీయర్ స్వామి సమీపంలోని శ్రీవారి మెట్టు మార్గం గుండా తిరుమలకు పయనమయ్యారు. రేపు ఉదయం తిరుమల శ్రీవారి సేవలో పాల్గొననున్నారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ప్రకాశం జిల్లా ముక్తినూతలపాడులో కొలువైన శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో గ్రామోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రాధాకృష్ణులకు చక్కటి అలంకరణ చేసి వాహనంపై వెంచేపు చేశారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ పురవీధులో ఊరేగించారు. భక్తులు శ్రీకృష్ణ హరేయాన్ని స్మరిస్తూ గ్రామోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం గోదారంగమన్నార్ల ఉత్సవ మూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఊయలలో వెంచేపు చేసి ఊంజల సేవను నయన మనోహరంగా నిర్వహించారు. పార్వతీ పరమేశ్వరుల ప్రియసుతుడైన శ్రీ వినాయక స్వామివారు అభిషేక సేవలో దివ్యంగా అనుగ్రహించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలోని పలు ప్రాంతాలలో, ఆలయాలలో సంకష్టహర చతుర్థి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆ విశేషాలు మీకోసం. ఓరుగల్లు వాసుల కల్పతరుగా భాసిల్లుతున్న శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో ఉపాలయంగా నెలవైన శ్రీ క్షిప్ర గణపతికి స్నపనాభిషేకం జరిగింది. అమ్మ సన్నిధిలో నెలవైన శ్రీ వినాయక స్వామి వారికి అర్చకులు పలు రకాల పండ్ల రసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపనాభిషేకాన్ని మనోహరంగా నిర్వహించారు. ఆ తర్వాత పూలమాలలతో దివ్య శోభితంగా అలంకరణ చేసి కదలీ ఫలాలను నైవేద్యంగా సమర్పించి మహామంగళహారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లి వద్ద కొలువు తీరిన శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవాలయంలో శ్రీ వినాయక స్వామి వారికి అభిషేకం జరిగింది. కోటిలింగేశ్వర దత్త దేవాలయంలో ఉపాలయంగా ఉన్న శ్రీ వినాయక స్వామి వారికి సంకటహర చతుర్థిని పురస్కరించుకుని అర్చకులు గణనాథునికి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. పూలమాలలతో అలంకరణ చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతపురం జిల్లా పామిడిలోని పురాతన శ్రీ వినాయక స్వామివారి దేవాలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. ఆ తర్వాత స్వర్ణరజిత ఆభరణాలు, సుగంధ పూలమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి పుష్పాలు, గరికతో గణపతికి అర్చనలు జరిపి కుడుములతో నైవేద్యం సమర్పించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా దొండపాడు గ్రామంలో కొలువు తీరిన శ్రీ నందత్త క్షేత్రంలో గణపతి హోమం జరిగింది. సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని తొలుత మూలవర్లకు పూజలు చేశారు. ఆ తరువాత ఆవరణలో భక్తులు ప్రణమిల్లి అర్చకుల సూచనలను అనుసరిస్తూ గరిక పూజలు జరుపుకున్నారు. అనంతరం అర్చకులు గణపతి హోమం జరిపి పూర్ణాహుతి సమర్పించారు.
ఖమ్మం జిల్లా మధిరలోని శ్రీ మృత్యుంజయ స్వామివారి దేవాలయంలో వినాయక స్వామివారికి అభిషేకం జరిగింది. అర్చకులు తొలుత మృత్యుంజయ స్వామివారికి అభిషేక ఆరాధనలు నిర్వహించి పుష్పశోభితంగా అలంకరణ చేసి నివేదనలు అందజేశారు. ఆ తర్వాత గణనాథునికి విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి పూలమాలలతో శోభాయమానంగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు స్వామివారి చెంత ప్రణమిల్లి సంకష్టార చతుర్థి వ్రతాలను భక్తి శ్రద్ధలతో జరుపుకుని విఘ్నరాజాధిపతి దివ్యాశీస్సులు అందుకున్నారు. కరీంనగర్లోని కట్టారాంపూర్లో కొలువైన పురాతన గిద్దె పెరుమాళ్ ఆలయంలో సంకష్టార చతుర్థి వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించారు. గిద్దె పెరుమాళ్ సన్నిధిలో గణనాథుడికి అర్చకులు పలు రకాల పండ్ల రసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. ఆ తర్వాత గరికతో అర్చనలు చేశారు. పూలమాలలతో బొజ్జ గణపయ్యకు అలంకరణ చేసి హారతులు సమర్పించారు. అదేవిధంగా కరీంనగర్ అంజనాద్రి గుట్టపై కొలువైన శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో సంకష్టహర చతుర్థి పూజలు కన్నుల పండుగగా జరిగాయి. 51 లీటర్ల క్షీరంతో వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో పార్వతీ నందనుడికి నిర్వహించిన అభిషేక సేవ భక్తులకు పరవశాన్ని అందించింది. సంకష్టహర పూజల్లో పాల్గొని భక్తులు తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపద మొక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టిటిడి తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అభిషేక ద్రవ్యాలలో అంజనీసుతుడు దివ్య శోభితంగా అనుగ్రహించారు. కడప చిన్న చౌక్లో కొలువు తీరిన శ్రీ వరసిద్ధి ఆంజనేయ స్వామి వారికి స్నపనాభిషేకోత్సవం శోభాయమానంగా జరిగింది. అర్చకులు వాయునందనుడికి విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో చూడ చక్కగా అభిషేకం నిర్వహించారు. ఆపై నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. జై హనుమాన్ అని స్మరిస్తూ భక్తులు అంజనీసుతుడిని సేవించి పులకితులయ్యారు. అదేవిధంగా భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలోని లక్ష్మీదేవిపల్లిలో కొలువు తీరిన శ్రీ దాసాంజనేయ స్వామివారి ఆలయంలో స్నపనాభిషేకం కన్నుల పండుగగా జరిగింది. దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో పుష్యమాసం మంగళవారాన్ని పురస్కరించుకుని ఆంజనేయసుతుని మూలమూర్తికి అర్చనాది విశేష పూజలు జరిపారు. ఆ తరువాత దాసాంజనేయుని ఉత్సవ మూర్తికి వివిధ సుగంధ ద్రవ్యాలతో స్నపనాభిషేకం జరిపి కర్పూర హారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రం పాత బజార్లోని శివాలయంలో అభిషేకం జరిగింది.
భోళాశంకరుడైన పరమశివుడికి భక్తులే స్వయంగా పలు రకాల ద్రవ్యాలతో అభిషేకాన్ని జరుపుకున్నారు. భస్మం గంధంతో అలంకరణ చేసి మారేడు దళాలతో అర్చనలు జరిపి ప్రత్యేక పూజలు నిర్వహించి నివేదన హారతులు సమర్పించారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవాలయంలో త్యాగరాజస్వామి 177వ ఆరాధనోత్సవాలు ఘనంగా జరిగాయి. ముందుగా రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి మూలమూర్తులకు విశేష అర్చనలు జరిపి వర్ణశోభిత పూలమాలలతో అలంకరించి హారతులు సమర్పించారు. ఆపై త్యాగరాజస్వామి వారిని స్మరిస్తూ కళాకారులు, భక్తులు త్యాగయ్య కృతులను ఆలపించి స్వర నీరాజనం సమర్పించారు. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిరంతరాయంగా కొనసాగుతోంది. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠిపూర్తి, ఇతర శుభ సందర్భాలలో భక్తులు తమ మనోభీష్టాలను నెరవేర్చుకునే విధంగా శ్రీవారి ఆశీస్సులు మెండుగా లభించేలా టీటీడీ ఈ విశేష హోమ క్రతువును నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితుల చేత ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శన చక్రతాళ్వాలను కొలువు తీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తిరుపతిలోని లక్ష్మీపురం కూడలి వద్ద గల శ్రీ అన్నపూర్ణాదేవి ఆలయంలో శ్రీ త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక వేదికపై శ్రీ త్యాగరాజస్వామి చిత్రపటాన్ని ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కళాకారులు శ్రీ త్యాగరాజస్వామి పంచరత్న కృతులను శ్రావ్యంగా ఆల్పిస్తూ భక్తి పారవస్యంతో పులకించారు. పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం మందలపర్రు గ్రామంలో శ్రీనివాసుని కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీనివాసుని కళ్యాణోత్సవం భక్తులను పులకితులను చేసింది. చూడచక్కటి వేదికపై బంగారు ఆభరణాలు, పుష్పమాలలు, ఆభరణాలతో దివ్య శోభితంగా అలంకార శోభితులైన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేశారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ తదితర క్రతువులను నిర్వహించిన తర్వాత వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాసుని కళ్యాణ క్రతువును నయన మనోహరంగా పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో తొలి తెలుగు వాగ్గేయకారుడు, అన్నమయ్య వంశంలో 12వ తరానికి చెందిన హరిరంగాచార్యులు, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, టీటీడీ పాలక మండలి సభ్యులు గాదిరాజు సుబ్బరాజు తదితర ప్రముఖులు, అశేషంగా భక్తులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం భక్తులతో కళకళలాడింది. శివనామ స్మరణలతో మారుమోగింది. స్వామివారికి ప్రీతికరమైన సోమవారాన రాజరాజేశ్వరి దర్శనార్థం భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలి రావడంతో పరిసరాలు ఉత్సవ శోభతో కనువిందు చేశాయి. దాదాపు 1100 మంది భక్తులు శివమాల దీక్షను భక్తి శ్రద్ధలతో స్వీకరించారు. ఆలయంలోని మండపంలో అర్చకులు భక్తులకు మంత్రోపదేశాన్ని చేసి శివదీక్ష మాలలను ధరింపచేశారు. అనంతరం దీక్ష స్వీకరించిన భక్తులు శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దర్శనం చేసుకున్నారు. ఇక వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తులు ఆలయ ఆవరణలోని ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుని కోడె మొక్కులను చెల్లించుకున్నారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తిలో గణపతి హోమం ఘనంగా జరిగింది. సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని వాయులింగేశ్వరుని సన్నిధిలోని అంజంజి గణపతి సన్నిధిలో గణపతి హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. తొలుత అర్చకులు గణపతి పూజ, కలశ ప్రతిష్ఠ, పుణ్యాహవచనం, కలశ పూజలు చేశారు. దేవాలయ పాలక మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులచే సంకల్ప పూజలు జరిపారు. ఆపై గణపతి హోమాన్ని శాస్త్రోక్తంగా జరిపి పూర్ణాహుతి సమర్పించారు.
కడప జిల్లా దేవునిగడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఆండాళ్ తల్లికి స్నపనాభిషేకం శోభాయమానంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో మాసోత్సవాల సందర్భంగా అమ్మవారికి అభిషేకం చేశారు. అర్చకులు ఆలయ ఆవరణలో స్నానపీఠంపై ఆండాళ్ తల్లిని వేంచేపు చేసి పంచామృతాలతో అభిషేకం చేశారు. తర్వాత పసుపు, మంచిగంధం తదితర సుగంధ ద్రవ్యాలను సమర్పించి పవిత్ర జలాలతో స్నపనాభిషేకాన్ని జరిపి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.